హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు గాను నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సీటు ఆశిస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఎన్ఎంసి వారు సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలను మీ అందరికీ తెలియజేయాలనే నేను మీ ముందుకు రావడం జరిగింది. సీట్ మ్యాట్రిక్స్ దేశంలోని అన్ని మెడికల్ కళాశాలలకు ఎన్నెన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అనేది దేశం మొత్తం మీద ఆ సీట్ మ్యాట్రిక్స్ వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు వచ్చేసి 823 మెడికల్ కాలేజీలు. అందులో ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి 136,939 సీట్లు. అందులో ప్రభుత్వ వైద్య కళాశాలలు 441, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి 63,296. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 19, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చేసి 21. మొత్తం ఏపీలో 7,465 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని? 7,465 ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 21 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 66 మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి 10,250. తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం దాదాపు కూడా 3,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు తక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 7,465 ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10,250 సీట్లు ఉన్నాయి. అదే తమిళనాడు ఎత్తుకుంటే దాదాపు 11,000 పైనే, 11,000 12,000 పైనే. అదే కర్ణాటక ఎత్తుకుంటే 13,000 పైనే. అంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా 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 తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలల కోసం మరియు సీట్ల కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా పోరాడాలి కేంద్రంతో. పక్క రాష్ట్రాలలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు లేవు అనేది ప్రభుత్వాలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనోభావాలకు అభిష్టంగా కేంద్రంతో పోరాడాలి. ఈ సంవత్సరం నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసి దాదాపు 275 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మంజూరు చేయడం జరిగింది. నిన్న అంతకు ముందు రోజు వీడియో కూడా పెట్టడం జరిగింది. ఎన్ఎంసి వారు రిలీజ్ చేసిన ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్లో పిడుగురాళ్లకు 50 సీట్లు మాత్రమే ఉన్నాయి అని అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు, మెడికల్ అధికారులు వచ్చేసి లేదు 100 సీట్లు మంజూరు చేసింది, మాకు పర్మిషన్ కూడా వచ్చింది అని అంటున్నారు. దీనిపై ఎన్ఎంసి వారితో మాట్లాడితే అదేదో ప్రింటింగ్ మిస్టేకు లేకపోతే డేటా మిస్టేక్ అని వాళ్ళు చెప్తున్నారు. పిడుగురాళ్ళకి విడుదల చేసింది వచ్చేసి 100 సీట్లు విడుదల చేశాము అని కన్ఫామ్ అయితే చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కంగారు పడాల్సిన పని లేదు. భవిష్యత్తులో మరికొన్ని ఎంబీబీఎస్ సీట్లు తప్పకుండా రాగలవనే ఆశిస్తున్నాం. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో విద్యార్థులకు మేలు చేయాలి అని ప్రభుత్వాలు అనుకుంటే ఖచ్చితంగా చాలా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 9 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. క్లాస్ రూములు, లైబ్రరీ, ల్యాబ్స్ ఈ 3 గన కంప్లీట్ చేసుకుంటే, ఈ 3 మిగతా అవసరం లే, ఈ 3 కంప్లీట్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ ఎన్ఎంసి వారు మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇస్తారు. అది కూడా డిసెంబర్ వరకు కూడా పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాల్లో డిసెంబర్ వరకు ఎన్ఎంసి వారు సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మినిమం 2 నెలల్లో క్లాస్ రూమ్స్ ఆల్రెడీ 60% పూర్తి అయిపోయింది. కాబట్టి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీలు పూర్తి చేసుకుని ఎన్ఎంసి వారికి లెటర్ పెడితే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కళాశాలకు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. కాబట్టి విద్యార్థులందరికీ కూడా దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేశాను. 823 మెడికల్ కాలేజీలు దేశంలో ఉంటే 1,36,000
939 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో 7,465 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణ రాష్ట్రంలో 10,250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ ఎంబీబీఎస్ సీట్ల ఆధారంగా మీకు సీటు వస్తుందా రాదా అనేది మనకి ఈ యొక్క రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయింపు జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్లు కూడా ఏ రకంగా కేటాయిస్తారు అనేది నేను గత వీడియోలో చెప్పాను. మే 3వ తేదీ వైద్య విద్యా ప్రవేశాలకు జరిగిన నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత వీడియో కూడా ఉంది రిజర్వేషన్ల పైన, కావాలంటే మీరు చూడండి. మరొకసారి కూడా ఈ రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయి, సీట్లు ఎలా కేటాయిస్తారు, తర్వాత రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఎట్లా కేటాయిస్తారు అనేది మరో వీడియోలో క్లుప్తంగా మీతో చర్చించుకుంటాం.